అత్యంత వేగంగా పోస్ట్ అందిస్తామని కొరియర్లు పార్సిల్ స్వీకరించే ఆర్ఎంఎస్ చర్యల్లో మాత్రం వెనుకబడుతోంది. విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆర్ఎంఎస్ కార్యాలయంలో సిబ్బంది నత్తనడకన వ్యవహరిస్తుండటంపై వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కార్యాలయానికి సుదూరాల నుంచి జనం వస్తూ ఉంటారు. న్యాయవాదులు సహా అనేక మంది ఇక్కడ సేవలు వినియోగించుకుంటారు. ముఖ్యమైన పత్రాలు పంపిస్తే ఇక్కడ ఇచ్చే ఎక్నాలెడ్జ్మెంట్ తమకెంతో ముఖ్యం అని వర్గాలు భావిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఈ సెంటర్ కి తాకిడి అధికమైంది. మరుసటి రోజు ఆదివారం సెలవు కావడంతో జనం పోటెత్తారు. అయితే ఇంత తెలిసినా ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కాలం చెల్లిన సిస్టమ్స్ ఇక్కడ వాడుతుండటంతో ప్రింట్ సరిగ్గా రావడం లేదని, అనుభవం లేని సిబ్బంది ఉంటున్నారని, సిబ్బంది లేమి కారణంగా విధుల్లో బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని, కనీసం ఇక్కడి నుంచి ఎస్ఎంఎస్లు కూడా రావని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. చివరకు కంప్లైంట్ బుక్ కూడా లేదనేయడంతో ఆప్ సబ్కి ఆవాజ్ సంస్థ సహకార్యదర్శి భావిశెట్టి కిరణ్ కుమార్ చొరవతో ఈ పుస్తకాన్ని వెతికి అక్కడ తామెదుర్కొన్న సమస్యల్ని రైల్వే శాఖ సహా టెలికమ్యూనికేషన్ కేంద్ర శాఖ దృష్టికి తీసుకువెళ్లి నివేదించారు. ఎవ్రీ టైం ఇబ్బంది అంటే ఎన్నాళ్ళు బట్టి మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఈవినింగ్ అంటే ఓన్లీ శనివారం కదండి. మీరు ఎన్నాళ్ళు బట్టి ఇక్కడ వస్తున్నారు సార్? మీరు సార్ మీ పేరు సార్? కుమార్. మీరు అంటే మీరు అంత జాబా? మీరు ఓకే ఓకే సార్. ఎన్నాళ్ళు బట్టి సఫర్ అవుతున్నారు ఈనాడు ఇష్యూ? మీరు అదే దర్శన్ బట్టి ఏంటండి సఫరింగ్ అనేది. వాళ్ళు పాపం లిమిటెడ్గా 4 ఆర్టికల్స్ పర్ పర్సన్స్ తీసుకుంటారు. సో ఇక్కడేమొచ్చి ఇక్కడ జెండర్ సెన్స్ లేదు, ఎందుకంటే లేడీస్ జెంట్స్ అని లేదు. ఎవరు వచ్చినా సరే ఏమొచ్చి లైన్లో సిద్ధంగా నిలబడ్డు చేయించుకుని వెళ్ళడమే. సో అంతే తప్పని వచ్చి ఇప్పుడు జెండు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. అతను ఏమొచ్చి కవర్ అమ్మాయికి ఇచ్చేసేసి మీ ఇంటెన్షన్ లేకపోతే మీరు ముందుకు ఎందుకు వెళ్ళాలి? వాళ్ళతో పాటు వచ్చి లైన్లో నిలబడాలి కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఏమన్నా నిలబడదు, మీరు వెళ్ళి చేయించుకుంటూ చెప్పేవాళ్ళం ఎవరో. అదేం లేదు, అక్కడికి వెళ్ళి నిలబడేసి మరి ఇంటెన్షన్ లేకపోతే ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఆయన దివ్యాంగ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి. అవును, ఐ అండర్స్టాండ్, టోటలీ సపోర్ట్. సరే, కానీ ఆ ప్రింటర్లో వచ్చిన ఆ క్యాట్రిడ్జ్ ఉంది కదండి, ఐ మీన్ ప్రింట్అవుట్ సార్, ఇదే చిన్న స్లిప్ ఉంటుంది కదా, ఆ స్లిప్ ప్రింటింగ్ క్లారిటీ ఉండట్లేదు, చాలా డల్గా కనబడుతుంది. చాలామంది ఇది ఇష్యూ రైట్ చేశారు. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు చెప్పాను, ప్రింట్ వస్తుంది కదా సార్, క్యారీ అండి. అంటే అది చాలామంది ఎస్ఎంఎస్లు రావట్లేదు, ఆ ప్రింట్ కూడా క్లారిటీ ఉండట్లేదు. చాలా అంటే అది చెప్పండి, అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చింది అది అన్ని ఇలాగే ఉంటాయి. బాత్రూమ్లు కూడా బాగు రైల్వే స్టేషన్, ఇది ఒకటే ప్రాబ్లమా? అంటే దీనికి సంబంధించి ఇష్యూ ఏమని చెప్పండి. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రతిరోజు ఇదే రెస్ట్ అండి. ఇక్కడ 2 కౌంటర్లు ఉంటే రష్ని ఇది చేయగలుగుతారండి. 2 కౌంటర్స్ ఉండాలి, సింగిల్ కౌంటర్ ఉండాలి. 6:30 వస్తే 8:30 అవుతుందండి. ఇక్కడికి 2 అవర్స్ డైలీ. ఎవరు అవసరం కొద్దీ వాళ్ళు 4-5 వాళ్ళని చెప్తున్నారు. మీ పేరు ఏంటి సార్? గణపతిరావు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయనగరం వచ్చారు. విజయనగరం ఆధార్ కార్డు వచ్చి లేదు, విజయనగరం వచ్చారు అడుగుతున్నాను. చెప్పండి, పబ్లిక్ తెలియాలి కదా సార్, జనాలకు కూడా తెలియాలి కదా సార్. మీరు వచ్చి ఎంతసేపు అయింది సార్ అక్కడికి? 45 మినిట్స్ అయింది. ఓకే, 45 మినిట్స్ నుంచి రష్ అలాగే అంటే నేను సఫర్ అవుతున్నారు. మేబీ ఇంకో 45 మినిట్స్ పట్టచ్చు. 45 మినిట్స్ అయితే డిన్నర్ టైం అయిపోతుంది 9:15కి ఐ థింక్. మళ్ళీ అగైన్ విఐపీలకి అయితే డిన్నర్ టైంలో అన్నీ ఉంటాయి. కామన్ మ్యాన్కి ఏముంది అంటే మీరేం గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఉద్దేశం పబ్లిక్ అంతా పబ్లిక్ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి ఇన్ టైంలో డబ్బులు తీసుకున్నా చేస్తున్నారు కాబట్టి అన్నీ కరెక్ట్గా చేయాలి. అట్లీస్ట్ కంప్లైంట్ బుక్ అయినా ఇక్కడ పెట్టాలి. కంప్లైంట్ బుక్ ఆల్రెడీ పిఎం గారు ఉంటుందండి, మీరు తీసుకొని రాసి ఇచ్చి ఇప్పుడు వెళ్ళి అడిగితే అన్నారు సార్. పిఎం గారు అడగండి, వాళ్ళు అడిగాను. ఇప్పుడు అడిగితే పిఎం గారు ఉంటుందని కంప్లైంట్ బుక్ లాంచ్ చేసాను. ఫస్ట్ అదే అడిగాను నేను. అది అవైలబుల్లో ఉండాలి. అట్లీస్ట్ ఆ కంప్లైంట్ బుక్ ఎక్కడ ఉంటుంది అన్నది అట్లీస్ట్ ఇక్కడ పెట్టాలి. చాలా మందికి తెలియదు. ఒక్కసారి మేము మాట్లాడేది నేను అన్నది దాని ఇది ఇక్కడ ఉండాలి సార్. కంప్లైంట్ బుక్ అవైలబుల్ యాక్ట్ ఏంటి అనేది అయినా ఉండాలి కదా. గురుగారు కంప్లైంట్ బుక్ లేదు, కంప్లైంట్ బుక్ ఎక్కడ ఉంది? కంప్లైంట్ బుక్ ఏది? కంప్లైంట్ బుక్ లేదంటున్నారు జనాలు, పబ్లిక్ కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ బుక్ ఎక్కడ ఉంది? తీసుకోనండి మీరు. అది అవైలబుల్ ఉండాలి పబ్లిక్ కదా. ఈ సిస్టమ్ మార్చిపోతే అదే మీ జనాలు సఫర్ అవడం, పెద్ద సీనియర్ సిటిజన్ చాలా ఇబ్బంది పడతారు కదండి. మెయిన్ అదే కంప్లైంట్ వస్తుంది.
టికెట్స్ కూడా స్పెషల్ అయిపోయింది. అందరికీ రిజర్వేషన్ కావాలి.